ఎవర్ దే బీయింగ్ యాక్టివ్, ఎలా ఉంటుంది, డైరెక్టర్ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, క్రియేటివ్ స్పేస్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా ఉందా లేదా, యాక్టర్స్ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, ఏది ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది ది బీయింగ్ వెరీ యాక్టివ్. బిఫోర్ అలా ఉండేది కాదు. నేను ఇంత పెట్టేస్తాను, నాకు తిరిగి ఇంత ఇచ్చేసేయండి, ఇంత వచ్చిందా లేదా అన్నదే ఉండేది. బట్ మీరు వెళ్ళి యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా మీరు పిచ్ చేస్తున్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్కి ముందు మీ వర్క్ ప్రొఫైల్ చూపించి మీరు చెప్తుంటే మేబీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ని కలిసి ఉండొచ్చు, లేకపోతే యాక్చువల్ బిజినెస్లో చూసే ప్రొడ్యూసర్స్ని కూడా కలిసి, వాళ్ళు అసలు ఈవెన్ కన్సిడర్ చేసేవాళ్ళ మీ ప్రీవియస్ వర్క్ని, మీ బ్యాక్గ్రౌండ్ని, అదంతా అది కాదమ్మా, నువ్వు క్యాపబుల్లా కాదా చెప్పు, ఇది చేయగలవా లేదా చెప్పు, నీకు క్యాపబుల్ అయితే ప్రూఫ్ ఏంటి, అలా మాట్లాడే వాళ్ళు అట్లా లేదు డెఫినెట్లీ. అంటే యాక్చువల్ చాలా మంచిగానే కన్సిడర్ చేసేవాళ్ళు. ఐ మెట్ లాట్ ఆఫ్ యాక్టివ్ అండ్ దేర్ ఇస్ నో ప్యాసివ్ ప్రొడ్యూసర్స్ దీస్ డేస్. చాలా తక్కువ మంది. అండ్ అందరికీ కూడా ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ బాగా పెరిగింది ఓవర్ ద ఇయర్స్, ఇన్ లాస్ట్ ఒక 10 yearsలో. ఎవ్రీబడి అంటే దట్ ఎంజాయ్మెంట్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ పీపుల్ ఆర్ సేవరింగ్ ఇట్. సో ఇప్పుడు డబ్బులు పెట్టేసి అంటే అది ఓన్లీ బిజినెస్గా చూసేవాళ్ళు మేబీ దిల్ డూ ఇట్, లైక్ యూనో వీ జస్ట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏమి ఇన్వాల్వ్ అమ్మ. బట్ ప్రొడ్యూసర్స్ హూ వాంట్ టు లైక్ యూనో హ్యావ్ అ like creative experience చాలా వరకు దే ఇన్వాల్వ్, బట్ దే నెవర్ సెడ్ లైక్ దట్ రియలీ. అంటే ప్రొఫైల్ చూసి, బట్ దే యూస్ టు సే యూనో యూ షుడ్ గెట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అని అనేవాళ్ళు. వాట్ ఈస్ ఇట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్? ఐ డోంట్ నో విచ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. బికాస్ నేనేమనుకునేదాన్ని అంటే లైక్ యూనో యుఎస్లో ఉన్నప్పుడు నేను చాలా సెట్స్లో పని చేశాను. లైక్ అంటే ఒక శాండ్ బ్యాగ్ తీసుకొని మోసే దగ్గర నుంచి ఒక అంటే లైట్ లైక్ యూనో లైట్ గ్రిప్ రాడ్స్ పెట్టి లైట్స్ మౌంట్ చేసి పెద్ద పెద్ద లైట్స్ అవి కూడా చేశాను. లైక్ యూనో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, అసోసియేట్ ప్రొడ్యూసర్గా చేశాను, బూమ్ పట్టుకున్నాను, ఎవ్రీథింగ్ ఐ డిడ్. లైక్ అంటే ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయో అన్ని క్రాఫ్ట్స్లో అన్ని పొజిషన్స్ నేను ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాను. అదే ఇండస్ట్రీ, అదే ఇండస్ట్రీ అంటే నా దృష్టిలో. బట్ వెన్ యూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే లేదమ్మా నీకు తెలుగు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కావాలి, సో యూ వర్క్ ఫర్ సంబడి. నేచర్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ they mean, I don't know what they mean, but when they suggested me, it just means that okay నీకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి అని అడిగారు. అంటే ఓకే అని నేను మంచిగా తీసుకున్నా అడ్వైజ్ని. బట్ నాకేంటంటే ఎవరి దగ్గర పని చేయాలి అని నాకు అనిపించదు. నా భయం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని అలవాట్లు అంటే ఒక ఎవ్రీ డైరెక్టర్ వాళ్ళ అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, నా ఒరిజినాలిటీ పోతుందేమో అని నాకు భయం వేసేది. నేను ఇంత కష్టపడి ఒక ప్రాసెస్ని నా మైండ్లో తెచ్చుకున్నా, హౌ టు మేక్ అ ఫిల్మ్ నేర్చుకున్నా, ఇంకెవరి దగ్గరైనా వెళ్ళి పని చేస్తే నా ఒరిజినాలిటీ పోతుందని నాకు చాలా భయం ఉండేది. సో ఆ టైంలో నేను అందుకని ఎవరి దగ్గర పని చేయలేదు. ఐ వాంటెడ్, కానీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ రావాలి, నాకు అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ వెరీ వియర్డ్ స్పేస్. సో ఇలా నేను అందుకని అన్నపూర్ణలో ఐ వాస్ టీచింగ్ స్క్రీన్ రైటింగ్ ఫర్ 2 years. I was teaching masters and bachelors screen writing and story, and I was getting that experience which is not, I don't know where it will apply, but I was enjoying that. అప్పుడు ఆ టైంలో లైక్ వెంకటేష్ మా గారు ఆస్క్డ్ మీ, అప్పుడు ఎలా అంటే ఇట్ వాస్ వెరీ ఫనీ. లైక్ అంటే నేను 2018లో వచ్చా ఇక్కడికి ఇండియాకి. ఆ టైంలో నేను జస్ట్ తిరుగుతున్నాను. ఐ వాజ్ వర్కింగ్ విత్ స్వప్న గారు ఆన్ దేవదాస్ ఫిల్మ్. స్వప్న దత్ గారు. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఆల్రెడీ ప్రొడక్షన్ అయిపోయింది. తర్వాత ప్రమోషన్స్ ఇవన్నిట్లో ఐ వాజ్ మేనేజింగ్ లైక్ యూనో ప్రమోషన్స్, కంటెంట్ క్రియేషన్ అండ్ ఆల్ దట్. సో ఐ వాజ్ వెరీ ఎంజాయింగ్ ఇట్ అ లాట్. ఐ వాజ్ గెటింగ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. వెన్ ఎక్కడికి వెళ్ళినా సరే దే వర్ టాకింగ్ అబౌట్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ దిస్ మూవీ, నాకు అప్పటికి తెలియదు ఏమి ఇక్కడ అంటే అప్పుడు నా ఇంగ్లీష్ కూడా ఒక డిఫరెంట్గా ఉండేది అనమాట. సో ఐ వాజ్ లైక్ ఏంటి మూవీ అనుకుంటూ ఐ వాజ్ దెన్ ఇన్ దట్ ప్రాసెస్ ఐ ఆల్సో మెట్ అల్లు అరవింద్ గారు. జస్ట్ like you know నా వర్క్ చూపిద్దామని and all that. I met with him and then he saw my work and he's like it's very nice and he appreciated a lot of like you know work I did. And then he told me there is a new kind of film వస్తుంది, you should be aware of that ఇక్కడ లైక్ యూనో తెలుగులో కూడా. అండ్ హీ సజెస్టెడ్ మీ టు వాచ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. ఆ రోజు ఓకే ఇంతమంది చెప్తున్నారు కదా డెఫినెట్లీ కేర్ ఆఫ్ కంచర్పాలెం చూడాలి అని ఆ రోజు నైట్ వెళ్ళి చూసాను. దెన్ ఐ రియలైజ్డ్ వావ్ what I have learnt last 6 years in
my education, it was literally in front of my eyes. Oh my God. I was like, okay, now this is something I may want to learn. అంటే ఇది నాకు యుఎస్లో ఎలా తీయాలో తెలుసు ఇలాంటి ఒక సినిమా, బట్ ఇండియాలో ఎలా తీయాలో నాకు తెలీదు ఆ సినిమా. సో దట్ ఈస్ ద ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్. ఇండియాలో ఉన్న ఫ్యాక్టర్స్తో లైక్ యూనో ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ ఇండస్ట్రీ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తూ మూవీ ఎలా తీయాలి. అండ్ ఇన్ ద అంటే నాకు రెగ్యులర్ మూవీస్ కూడా తీయాలి లేదు, ఐ వాంట్ మేక్ మార్క్ డెఫినెట్లీ. సో అండ్ వెన్ ఐ సా దట్ ఐ వాజ్ లైక్ ఓకే, దిస్ ఈస్ సంథింగ్ న్యూ and this is something that maybe I can understand and cheppesi, but I still didn't go to him. I didn't know how to approach him. But some, like, you know, 2 years later he asked me, he somehow we like met somewhere and he asked me like for Marmanu. I will take a small like, you know, tangent sure. Because it's a very interesting story. So the way I went, I decided to be a filmmaker. So I was in ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి నేను వెళ్ళాను అనమాట. అది దానికి నాకు స్కాలర్షిప్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చదువుకోవడం చాలా ఎక్స్పెన్సివ్, 25 lakhs for 2 years ఇంటర్మీడియట్. ఇట్ వాస్ అరౌండ్ వెన్ ఐ వాజ్ 16 years. నాకు 10th అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ యూనో నాకు ఏమున్నాయని అడిగా, ఏం చదువు, బికాస్ నాకు తెలియదు ఏం చదవాలో. నాకు ఐ వాంట్ టు బీ సంథింగ్, అంటే ఐ వాంట్ టు బీ అ ఫిజిసిస్ట్ అండ్ ఆల్సో లెర్న్ లాట్ ఆఫ్ లైక్ యూనో సివిల్ సబ్జెక్ట్స్ ఆల్సో. ఈ రెండింటి కాంబినేషన్ చెప్తే నవ్వుతున్నారు బయట. సో పోనీ నేను ఏం చదవచ్చు అంటే చైతన్య, నారాయణ వీళ్ళందరూ వచ్చారు ఇంటికి, వాళ్ళు వచ్చి ఎంపీసీ బైపీసీ ఇవన్నీ కాకపోతే కేవీ కేంద్రీయ విద్యాలయం నేను చదివింది, వాళ్ళు ఎంబైపీసీ ఆఫర్ చేస్తున్నారు, అంతే రెండు కలిపి. వీటన్నిట్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను లేదు. సో ఐ వాజ్ లైక్ నాకు వద్దు, నాకు ఇంకేమైనా కావాలి అని నేను అడుగుతుంటే మై డాడ్ వాజ్ వెరీ సపోర్టివ్. హీ వాజ్ ఎ జర్నలిస్ట్ అండ్ హీ అండర్స్టాండ్స్ హౌ ద వరల్డ్ వర్క్స్ అండ్ హౌ థింగ్స్ ఆర్. సో ఆయనకి నేను ఎప్పుడు ఐఏఎస్ అవ్వాలని కోరిక, నాకు కూడా అది చాలా చిన్నప్పటి నుంచి నూరారు అనమాట నేర్పిస్తూ. బట్ లైక్ దిస్ వాజ్ గోయింగ్ ఆన్. అప్పుడు ఒకసారి I came to like you know came across United World College. It's a 2-year program, international school. ఇక్కడికి సీట్ వస్తే నాకు 200 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ ఫ్రమ్ ఆల్ కంట్రీస్. 183 కంట్రీస్ నుంచి, అంత డైవర్స్, 200 people ఫ్రమ్ 183 కంట్రీస్ నుంచి అక్కడ ఉంటారు. సో దానిలో ఇండియన్స్ ఒక 5 ఉంటారు. అది కూడా వాళ్ళు మెరిట్, కంప్లీట్ మెరిట్ బేస్డ్ ఇది. సో యూ హ్యావ్ టు, అంటే మన 10th grade సర్టిఫికేట్స్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గివ్. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఒక 5 ప్యానెల్ కూర్చుని, హౌ డూ యూ వాంట్ టు సాల్వ్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూ, how do you want to solve అప్పట్లో ఆంధ్ర తెలంగాణ ఇష్యూ. These are the kind of questions they ask అనమాట. Amazing. Like you know, who do you want to talk to if you get a chance, the world leaders అని అడిగితే నేను ఒబామా అని రాసా. Then they asked me a bunch of questions about like you know US crisis back then and all that. This was in 2013. ఇట్లాంటి అన్నీ పాస్ అయ్యి I got into the college and scholarship of 25 lakhs. ఇట్ వాజ్ వెరీ ఫన్. అంటే ఇంకా నాకు అప్పటిదాకా చదువుతున్న ఎంబైపీసీ అన్ని పక్కన పడేసి ఐ జస్ట్ వెంట్ టు పూణే వెన్ ఐ వాజ్ 16. సో ఐ వాజ్ ఫిజిసిస్ట్, లైక్ యూనో స్టడీయింగ్ ఎవ్రీథింగ్ ఫిజిక్స్. ఐ వాజ్ గోయింగ్, నా టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేను తయారు చేసిన ఫ్యూయల్ ఎఫిషియంట్ వెహికల్స్ ఇవి అవి ఏదో యూనో ఇంకా అసలు ఆ ఏజ్లో ఎలా ఉంటుంది డ్రీమ్ కమ్ ట్రూ అయినప్పుడు. సో ఐ వాజ్ వెరీ ఎనర్జెటిక్. అది చేస్తుంటే ఒకసారి అక్కడ 6 subjects ఉంటాయి. సో ఐ వాజ్ టేకింగ్ ఫిజిక్స్, నాకు నచ్చినట్టు ఎకనామిక్స్ కూడా చదువుతున్నా. యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ ఎనీథింగ్ అక్కడ. స్పానిష్ చదివాను, ఇంగ్లీష్ చదివాను, మ్యాథ్స్ నాకు అంత ఇష్టం ఉండదు, సో మీడియం లెవెల్ చదివాను. బికాస్ ఇట్స్ ఫిజిక్స్ అంటే మ్యాథ్స్ కంపల్సరీగా. సో ఒక దానికి ఎంత కావాలో అంత చదివాను. అయితే 6వ సబ్జెక్ట్ ఆర్ట్స్. యూ కెన్ చూస్ బిట్వీన్ డాన్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్, లైక్ యూనో పెయింటింగ్ అండ్ ఆల్ దట్, అండ్ ఫిల్మ్. అండ్ యూనో విజయవాడ నుంచి వెళ్ళిన ఒకరికి ఫిల్మ్ అని అక్కడ ఆప్షన్ వస్తే ఇంకేం కనపడదు. ఫిల్మే, నేను ఫిల్మే తీసుకున్నా. అది స్టార్ట్ అవడానికి ఒక 6 నెలలు పడింది బికాస్ ఆఫ్ టీచర్ హూ వాజ్ ఇన్ అ షూట్ ఆర్ సంథింగ్. దెన్ హీ కేమ్ అండ్ వచ్చి ఒకరోజు ఒక మూవీ చూపించారు. ఇంక నేను ఆ తర్వాత ఇంక నాకేం అర్థం కాలేదు. ఒక దట్ మూవీ ఈస్ కాల్డ్ Pan's Labyrinth.
లాబ్రింత్. Pan is a person, Pan name, Pan's Labyrinth. It's a Spanish movie. El Laberinto del Fauno అని పేరు. It was made by Guillermo del Toro. మీరు షేప్ ఆఫ్ వాటర్ చూసుంటారు కదా, ఆ డైరెక్టర్ గిల్లెర్మో డెల్ టోరో, ఆయన మూవీ అనమాట అది. అప్పటిదాకా ఐ వాచ్డ్, అప్పటిదాకా నేను చాలా హార్డ్ కోర్ సినిమా ఫ్యాన్ అండ్ విజయవాడ నుంచి వస్తే అది గివెన్. సో ఐ వాజ్ వాచింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అప్పట్లో. లైక్ యూ కెన్ టేక్ లైక్ చిరంజీవి గారి నుంచి నితిన్ గారి వరకు ఎవ్రీథింగ్. ఐ వాజ్ వాచింగ్ ఆల్ జనరేషన్స్ ఫిల్మ్స్, ఎవ్రీథింగ్, అండ్ ఐ వాజ్ వెరీ ఎంజాయింగ్ ఇట్. బట్ సంథింగ్ హ్యాపెన్ టు మీ పాన్స్ లాబిరింత్ చూసినప్పుడు. దట్ డెంట్ హ్యాపెన్ వెన్ ఐ వాజ్ వాచింగ్ దీస్ ఫిల్మ్స్. అదేదో ఏదో కదిలింది లోపల. అంటే ఫస్ట్ టైం నన్ను నేను చూసుకున్నట్టు నాకు అనిపించింది. రిప్రజెంటేషన్. దట్ మూవీ ఈజ్ ఫ్రమ్ అబౌట్ అ స్మాల్ గర్ల్. ఒక 10-11 ఏళ్ళ అమ్మాయి ఒక ఫ్యాంటసీ వరల్డ్లో, స్పానిష్ సివిల్ వార్ పక్కన జరుగుతూ ఉంటుంది, ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఈ రెండింటినీ కంబైన్ చేశాడు ఆయన. అసలు నాకు ఇలాంటిది ఒకటి ఉంటుందా, అండ్ ఇలాంటి అంటే ఒక అమ్మాయి ప్రొటాగనిస్ట్గా ఉంటుందా అనేది, అది కూడా అంత యంగ్ అమ్మాయి. నాకు ఆ రోజు దాకా చూడలే నేను. ఒక్కసారిగా నాకు నేనే అక్కడ ఉన్నట్టు అనిపించింది అనమాట. ఒక నేను రిప్రజెంట్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ ద ఫీలింగ్స్ దట్ షీ వెంట్ త్రూ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ జస్ట్ మూవ్డ్. నా బాడీలో ఉన్న ఎవ్రీ సెల్ మూవ్ అయిపోయింది. దెన్ ఐ డిసైడెడ్ ఇంకా ఆ రోజు ఫిజిక్స్లో ఎంత చేసినా ఎట్ వన్ పాయింట్ ఇట్స్ ఆల్ థియరటికల్. ఒక సాలిడిఫికేషన్ ఉండదు ఎక్కడ, ఒక అంతా కూడా థియరీ. రేపు పొద్దున్న ఇంకొకళ్ళు వచ్చి ఇది కాదు అంటే అది మారిపోతుంది. బట్ నేను ఒక మూవీ తీస్తే మీలో ఏదైతే ఫీలింగ్ కలుగుతుందో దట్ ఈస్ సాలిడ్. నో వన్ కెన్ చేంజ్ దట్. ఎగ్జాక్ట్లీ. మన ఇద్దరు అది ఒక యాజ్ అ మూవీ మేకర్ అండ్ సంబడి హూ వాచెస్ దట్ ఫిల్మ్, మన మధ్య క్రియేట్ అయిన ఒక బాండ్ అది. దట్ టు మీ ఫెల్ట్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ బాండ్ దెన్ ఎనీ ఫిజిక్స్ దట్ ఐ విల్ లెర్న్ ఆర్ క్రియేట్. సో నాకు ఆ రోజు నుంచి ఇంకా ఐ డిసైడెడ్, యూ నో వాట్, నేను ఇదే చేస్తాను. అండ్ ఇంకా నేను అక్కడి నుంచి ఏం చేయాలో చూసుకున్నా. నేను మా డాడీ ఒక చైన్ కొనిస్తే అది తీసుకెళ్ళి అమ్మేసి నేను ఒక చిన్న Canon 550D కొనుక్కున్నా. కొనుక్కొని ఇంకా అన్ని పువ్వులు, ఆకులు, అమ్మాయిలు, అబ్బాయిలు, ఎవ్రీథింగ్ ఐ వాజ్ షూటింగ్. ఏదో ఊరికే బీరోల్ కొట్టుకుంటూ ఇంకా క్రియేటింగ్ ఇమేజ్ బేసిక్లీ. సో ఇవన్నీ తీసుకొని, అండ్ ఐ ఆల్సో వెంట్ టు ఫోటో జర్నలిజం వర్క్షాప్స్ అవన్నీ తీసుకొని ఐ పుట్ దెమ్ ఆల్ టుగెదర్ ఒక పోర్ట్ఫోలియోలో. నేను చదివితే ఆర్ట్ స్కూల్లోనే వెళ్ళి చదువుదాం అనుకొని ఐ అప్లైడ్ to 4 art colleges in US. Ringling College ani, NYU, everything. I got into all 4 of them. బట్ స్కాలర్షిప్ నాకు ఒక కాలేజ్ ఫుల్గా ఇస్తుంది, మిగిలిన వాళ్ళందరూ పార్షియల్గా ఇచ్చారు. సరే అని చెప్పి ఫుల్గా ఇస్తున్నారు. అండ్ ఇట్స్ ఎ న్యూ కాలేజ్ విత్ ఓన్లీ లైక్ 12 years ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థాట్ ఓకే ఐల్ గో దేర్. ఓకే. అండ్ ఎందుకంటే అన్ని ఎక్విప్మెంట్ అంతా చేతిలోకి ఉంటుంది కొత్త కాలేజ్లో ఎక్కువ మంది లేనప్పుడు. సో ఐ డిసైడ్, యూ నో వాట్, ఐల్ గో దేర్ అని చెప్పి నేను వెళ్ళాను. And I got, when they saw my portfolio, they liked it so much, they gave me 1.7 crore scholarship. 2 years? అదే 2 years. 4 years డిగ్రీ. ఇంకా నేను అక్కడ బేసిక్లీ మా డాడీ నాకు ఒక టికెట్ కొని ఇవ్వాలంతే, మిగతాదంతా ఫుడ్ అన్ని వాళ్ళే. ఇంకా దే రియలీ లైక్ ద ఇమేజ్. ఫ్లోరిడా రింగ్లింగ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్. సో ఇట్స్ అ వెరీ బ్రిలియంట్ కాలేజ్. అంటే అక్కడున్న టీచర్స్ అందరూ అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి, యుఎస్సి నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళంతా క్రియేట్ చేశారు ఒక కరిక్యులం. సో అక్కడికి వెళ్ళి నేను ఇంకా దట్స్ ఆల్. సో దిస్ వాజ్ మై జర్నీ అక్కడ దాకా. అండ్ దెన్ 4 years అండ్ ఆల్ దట్.